అల్లు అర్జున్ గారికి సంబంధించి న్యూస్ ఒకటి సోషల్ మీడియా షేక్ అవుతుంది. హీరోలతో తన అనుభవాలు చెబుతూ కంపారిటివ్ స్టడీ చేసింది ఆవిడ. కొంతమంది మోడల్స్ పేర్లు కూడా ప్రస్తావించింది. సౌత్ ఇండియన్ హీరోలతో కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నారు. ఏ సౌత్ ఇండియన్ హీరోకైనా ఒక విచిత్రమైన ప్రోటోకాల్ ఉంటుంది అన్నారు. కొంచెం వాంటెడ్గానే కాంట్రవర్సీకి వెళ్ళినట్టుగా అనిపించింది. సౌత్ హీరోల పైన ఏదో నడుస్తుంది అన్నట్టుగా సెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి హీరోకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఈ బారువా గారు మాట్లాడిన దానిలో ప్రధానంగా కంప్లైంటే ఉంది. ఇది అల్లు అర్జున్ అభిమానుల్ని గాయపరిచింది. ప్రోటోకాలు ఆ వ్యవహారాలు పట్టించుకునే మనిషిని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. భరద్వాజ గారు ఒకటి అల్లు అర్జున్ గారికి సంబంధించి న్యూస్ ఒకటి 1 డే నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది. అవును, దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లీగల్ యాక్షన్ తీసుకుంటాము మీరు ఎట్లాంటి అవును, చేస్తే అని చెప్పేసి. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు ఇవి కండిషన్స్ అల్లు అర్జున్ గారు ఇన్ని కండిషన్స్ పెట్టారా? 42 కండిషన్లు పెట్టారని ఒక లెటర్ సర్క్యులేట్ చేస్తున్నారు. అవును. ఇది 42 సాధ్యమేనా అసలు? ప్రోటోకాల్ అంట. అంటే ఒకటి ఆవిడ కావేరీ బారువా, ఆవిడ జనరల్గా ఈ బ్రాండ్ ప్రమోషన్ యాక్టివిటీస్లో ఉండేటువంటి ఒక పర్సన్. ఆవిడ ఒక యాడ్ ఫిల్మ్ సందర్భంగా ఆయన కలిసింది. కలిసినప్పుడు తన అనుభవాలు చెబుతూ, అంటే హీరోలతో తన అనుభవాలు చెబుతూ కంపారిటివ్ స్టడీ చేసింది ఆవిడ. ఓకే. చేస్తూ కొంతమంది మోడల్స్ పేర్లు కూడా ప్రస్తావించింది. అంటే బాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నటువంటి యాక్టివ్ మెంబర్సే వాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ పేరు ఎక్కడ ప్రస్తావించిందంటే ఆవిడ సౌత్ ఇండియన్ హీరోలతో కొన్ని సమస్యలు ఉన్నాయి అంది ఆవిడ. సౌత్ ఇండియన్ ఓహో ఆ రకంగా వస్తున్నారా? నాకు తెలిసి తుఫాన్ అప్పుడు జంజీర్ పైన రామ్ చరణ్ పైన బురద జల్లారు గట్టిగా. అలాగే అదే పద్ధతి. సౌత్ ఇండియన్ హీరోలు అంటూ స్పెసిఫిక్గా అల్లు అర్జున్తో నా ఎక్స్పీరియన్స్ అని ఒక యాడ్ ఫిల్మ్ సందర్భంగా నేను అతనితో మాట్లాడాల్సి వచ్చింది. అంత ఈజీ కాదు యాక్సెస్ చేయటం. ఏ సౌత్ ఇండియన్ హీరోకైనా ఒక విచిత్రమైన ప్రోటోకాల్ ఉంటుంది అంది ఆవిడ. ఏమిటా ప్రోటోకాల్ అని అడిగారు. అవతల ఒక ఛానల్లో జరిగినటువంటి ఓ పాడ్కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతోంది ఆవిడ. ఆ ఛానల్కి ఏమీ భారీ సబ్స్క్రిప్షన్స్ ఏమీ లేవు. అదొక నార్మల్గా ఇప్పుడే రైజ్ అవుతున్నటువంటి ఒక ఛానల్. అయితే దీని ద్వారా ఒక బీభత్సమైనటువంటి వ్యూవర్షిప్ను సాధించాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళ బ్రెయిన్లో. ఉండి కొంచెం వాంటెడ్గానే కాంట్రవర్సీకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఓకే. అనిపిస్తూ వారు మాట్లాడింది ఏంటంటే, ఈ సందర్భంగా అల్లు అర్జున్ని అప్రోచ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ముందు ఒక మేనేజర్ని చూపించారు. ఆ మేనేజర్ గారు నాకు పైన ఇంకో మేనేజర్ ఉన్నాడండి, ఆయన పైన ఇంకో మేనేజర్ ఉన్నాడు అన్నాడు. ఈ దొంతర్ల వ్యవస్థ ఏమిటో నాకు అర్థం కాలేదు అంది ఆవిడ. అని తీరా ఫైనల్గా వీళ్ళు ఒక డ్రాఫ్ట్ చూపించారు నాకు, ఒక ప్రోటోకాల్ డ్రాఫ్ట్. దానిలో 42 నిబంధనలు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే దానికి సంబంధించి ఒక 42 అంశాలతో కూడినటువంటి ఒక పట్టిక నా చేతిలో పెట్టారు అని చెప్పింది ఆవిడ. ఓకే. సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు వాట్సాప్లో. అదే సోషల్ మీడియాలో డూస్ అండ్ నాట్ డూస్ అనే పద్ధతిలో ఒక లిస్ట్ ఇచ్చారు నాకు. దానిలో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, అలాగే సెట్లో అల్లు అర్జున్ ఉన్నప్పుడు ఫోన్ ఆపరేట్ చేయకూడదు, ఇలాంటి నిబంధనలన్నీ ఉన్నాయి దానిలో అనేది ఆవిడ ప్రధానంగా చెప్పింది. ఇది ఎలా చూడాలి అనే దగ్గర ఒక ఇష్యూ. ఎలా చూడాలి అంటే చాలా వాంటెడ్. ఇప్పుడు సెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి హీరోకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది, వ్యవహార శైలి వాళ్ళు రూపొందించుకున్నది. ప్రోగ్రామ్స్లో చాలామంది ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు. మాట్లాడేస్తున్న సందర్భంలో ఒకసారి ఇప్పుడు వాణిశ్రీ గారు ఒక విషయం ప్రస్తావించింది. అంటే తను నటించినటువంటి హీరోల గురించి మాట్లాడుతూ, ఎన్టీ రామారావు గారు రిజర్వ్డ్గా ఉంటాడు, ఆయన ఎవరితోనూ మాట్లాడు, ఆయన హీరోయిన్స్కి ఐ కాంటాక్ట్ ఇవ్వడు, ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తాడు అని చెప్పింది ఆవిడ. అది ఓ పద్ధతి. నాగేశ్వరరావు గారు ఏంటి ఈ మధ్య కొంచెం లావైనట్టున్నావే అని చెప్పి అలా భుజం మీద కొట్టి మాట్లాడతాడు. ఆయన రిజర్వ్గా ఉంటారు, ఈయన సరదాగా ఉంటారు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళింది ఆవిడ. ఓకే.
కంపారిటివ్ స్టడీనే. అందులో ఎవరిని గాయపరచడం అనే ప్రోగ్రాం కాదు. వారి పద్ధతి ఇలా ఉంటుంది అని చెప్పింది ఆవిడ. ఇది అలా లేదు ఈ ధోరణి. ఈ బారువా గారు మాట్లాడిన దానిలో ప్రధానంగా కంప్లైంటే ఉంది. ఓకే. ఈ కంప్లైంట్ ధోరణి చిరాకు తెప్పించింది జనాలకి. ఓకే. చిరాకు తెప్పించి ఇప్పుడు అలా ఉంటే ఇప్పుడు చాలామందికి చాలా పద్ధతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈజీ యాక్సెస్ ఏమి ఇవ్వరు. కానీ కలిసిన సందర్భంగా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది. అది మాత్రమే క్రైటీరియా. ఓకే. దానివలన ప్రపంచానికి వాటిల్లే నష్టం ఏమిటి అనేది కూడా చూడాలి. కాబట్టి వాళ్ళు సెట్లో అన్వాంటెడ్ వ్యవహారాలు లేకుండా ఫోకస్డ్గా పని జరగటం కోసం కొన్ని పద్ధతులు పెట్టుకొని తొందరగా అవగొట్టుకుని వెళ్ళిపోవటం వాళ్ళకే ఉపయోగమే. అది ఎవరైతే మేకర్స్ ఉన్నారో వాళ్ళకే ఉపయోగకరమే. అలా కాకుండా ఉండటం అనేది చాలా సందర్భాల్లో కుదరకపోవచ్చు. కానీ బయట అల్లు అర్జున్ ఎలా ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆవిడ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రోటోకాలు ఆ వ్యవహారాలు పట్టించుకునే మనిషిని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి వాళ్ళ ఇంటి ఎదురుకుండా పుల్లమ్మ అని ఒక టీ స్టాల్ ఉంటుంది. ఆవిడ మామూలుగా ఒక పొయ్యి పెట్టుకుని టీ పెట్టుకుంటుంది అక్కడ. అవును, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్. ఇదివరకు పెట్రోల్ బంక్ ఉండేది బాలకృష్ణ గారి ఇంటి పక్కన. అవును, బంక్ ఉండేది. అవును. ఆ లోపలికి ఆ బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ గోడన అనుకుని ఒక టీ పెట్టుకుంటుంది ఆవిడ, గోడ అనుకుని. నేను ఇంకొక ఫ్రెండ్ వెళ్ళి టీ తాగుతున్నాం అక్కడ. ఏది పుష్ప రిలీజ్ అయిన తర్వాత. ఓకే. 2 కాదు, 1కి 2కి మధ్య గ్యాప్లో వెళ్ళి టీ తాగుతుంటే సడన్గా దాని ఎదురుకుండా గేటే వెళ్ళదు. ఈయన ఒక టీ షర్టు చిన్న షార్ట్ వేసుకుని అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ టీ స్టాల్ దగ్గరికి. వచ్చి ఆవిడని పేరు పెట్టి పలకరించాడు. పుల్లమ్మ ఒక టీ ఇవ్వు అన్నాడు. ఆవిడ కంగారుగా టీ ఇచ్చింది. టీ తాగుతూ ఆ పక్కన కూర్చున్న వాళ్ళని మీరు అన్నాడు. మీరు అంటే మీరేం చేస్తారు అని. మేము జర్నలిస్టులు అండి, వెనకాల ఛానల్లో పనిచేస్తాము అంటే. అవును, నాకు తెలుసు, అది మా ఫాదర్ కూడా వస్తూ ఉంటారు కదా అక్కడికి. ఆహా ఉండేది దానిపైన. అర్థమైంది. వస్తూ ఉంటారు అని అలా మాట్లాడేశాడు మామూలుగానే. అదే మాట్లాడేసి మళ్ళీ వెనక్కి తిరిగి డబ్బులు అతని దగ్గర తీసుకో, ఆ గేట్ దగ్గర ఒక అతను ఉంటాడు, అతని దగ్గర తీసుకో అని మళ్ళీ లోపలికి పరిగెట్టాడు. అలా అది నేచర్ మనం చూసింది. ఈ ఎక్స్పీరియన్సెస్ చాలామందికి ఉండొచ్చు రకరకాల పద్ధతుల్లో. రెండోది, ఆయన చాలా సందర్భాల్లో ఓపెన్గానే షాపింగ్కి వెళ్తాడు అనే విషయం కూడా తెలుసు చాలామందికి. ఆ రోడ్లో ఫోన్ మాట్లాడుకుంటూ ఆయన నడయాడిన రోజులు కూడా తెలుసు అందరికీ, ఎవరిని పట్టించుకోకుండా. కాబట్టి సెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే ఆవిడ చెప్పిన పద్ధతుల్లో అంత మేనేజర్లు అంతమంది ఉన్నారు అనేది కూడా కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది, వాంటెడ్గా. అంటే దాన్ని ఒక బ్రహ్మాండం చెయ్యాలి అనుకుంది ఆవిడ. ఓకే. అనుకుని చేసినట్టుగా అనిపించింది. ఇది అల్లు అర్జున్ అభిమానుల్ని గాయపరిచింది. అంటే నాకు అనిపిస్తుంది సౌత్ హీరోల పైన ఏదో ప్రోగ్రామ్ ఏదో నడుస్తుంది అన్నట్టుగా టార్గెట్ చేయటం, టార్గెట్గా నడుస్తుందేమో చేసి వీళ్ళని ఏదో పద్ధతిలో వీళ్ళతో ఇబ్బందులు ఉంటాయనే విషయం కన్వే చేయదలుచుకుంది ఆవిడ. అందుకని ఆ కంపారిటివ్ స్టడీ తీసుకొచ్చింది. ఓకే. తీసుకురావటము, అలాగే ఈ మేనేజర్ల వ్యవస్థ ఇంత లేదు, ఆవిడ చెప్పినంత లేదు అనే విషయం అందరికీ తెలుసు. ఒకళ్ళు ఇద్దరు ఉంటే పర్సనల్ స్టాఫ్, అంతే తప్ప ఆవిడ చెప్పిన పద్ధతిలో 7 మేనేజర్లు ఇంత వ్యవస్థ అక్కడ ఉండదు సెట్లో. అందుకని చాలా అనవసరమైన విషయాలు మాట్లాడింది ఆవిడ అనేది అయితే క్లియర్గా అర్థమవుతోంది. ఓకే. ఓకే. దీని మీద అభిమానులు రియాక్ట్ అయ్యి కొంచెం వైలెంట్గానే మాట్లాడటం మొదలుపెట్టారు. ఆవిడ అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ బారువా గారు, కావేరి, ఆవిడ ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పింది ఈవిడ్ని. ఈ పాడ్కాస్ట్ ఛానల్ వీళ్ళు డిలీట్ చేశారు. ఓకే. చేసినప్పటికీ దీని ద్వారా వాళ్ళు కొంత పాపులారిటీ ఆశించారు. ఆ ఛానల్కి ఒక స్థాయికి తీసుకెళ్ళటం కోసం దీన్ని వాడేసేయాలని డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అవ్వటము అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అభిమానులు ఆ వీడియో మీద రియాక్ట్ అవుతూ బయట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నింటినీ పట్టుకెళ్ళి అక్కడ వీడియోలు చేసేస్తున్నారు. ఓకే. ఓకే.
అంటే ఈ లాంగ్వేజ్ మీద ఈ తరహా లాంగ్వేజ్ వాడుతున్నారు, అల్లు అర్జున్ అభిమానులు దాడి చేస్తున్నారు మా మీద అనేది దాడి చేస్తున్నారు. విక్టిమ్ కార్డు రెండోది వాళ్ళు వాడుతున్న లాంగ్వేజ్ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు అలా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అంటే నేనేమంటానంటే అభిమానులు అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. అంటే ఆ లాంగ్వేజ్ వాడకుండా గౌరవప్రదంగానే ప్రాపర్ క్రిటిసిజం పెట్టి అటాక్ చేసుకుంటే బాగుండేది. కాబట్టి మొదట తప్పు చేసింది వాళ్ళే. చాలా స్పష్టంగానే కావేరి బౌరువ అనేటువంటి ఆవిడ ఇబ్బందికరమైనటువంటి పద్ధతుల్లోనే ఆయన పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడింది. ఆయనతో ప్రయోజనం ఉంది కాబట్టి కదా మీరు యాడ్ చేయించుకుంది. చేయించుకున్నప్పుడు ఆయన పర్సనల్ వ్యవహారాలు అన్నీ రోడ్డు మీద పెట్టాల్సిన అవసరం మీకేమిటి? ఓకే. రెండోది అనవసరమైన విషయాలు, అబద్ధాలు కూడా కలిపి మాట్లాడటం. దీని మీద వాళ్ళు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. లోగోతో, ఏఏ అనేటువంటి లోగోతో వచ్చింది ఆ లెటర్. అవునవును. ఆ లెటర్లో మీరు చాలా అబద్ధాలు మాట్లాడేశారు కాబట్టి ఇది మా లీగల్ టీం చూసుకుంటుంది. మా లీగల్ టీం దీని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతుంది. ఈ డిఫెమేషన్ కూడా జరిగింది దీనిలో, అంటే పరువుకి నష్టం కూడా జరిగింది. అందుకని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మా లీగల్ టీం నిర్ణయం తీసుకుంటుంది అనేది సారం దానిలో, ఆ లెటర్లో. కాబట్టి ఆ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓకే. అయితే ఇవన్నిటిని అవాయిడ్ చేయడం కోసం వీడియో తీసేసి, ఆ వీడియో తీసేసిన తర్వాత కూడా యుద్ధం ఆపలేదు వాళ్ళు. ఓకే. అది పర్సనల్ లెవెల్లో తీసుకుని ఇలా మా మీద జరుగుతోంది అని చెప్పేసి మేము ఇప్పుడు సౌత్ హీరోలను ఏమన్నా అంటే వాళ్ళ అభిమానులందరూ ఇలా దాడి చేస్తున్నారు అన్న పద్ధతిలో నడుస్తోంది. ఓకే. రెండోది అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో అభిమానులతో సమావేశాలు నిర్వహించాడు. అందరికీ తెలిసిన విషయమే అది. అది దేనికి, ఆయన పాన్ ఇండియా మార్కెట్కి విస్తరించిన తర్వాత తన అభిమాన గణాలని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్డ్గా ఉంచడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి ప్రాంతం నుంచి కూడా వాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడారు. ఈ మాట్లాడుతూ ఆర్గనైజ్డ్గా ఉండటం అనేది మంచిదే, కానీ ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ వీళ్ళు రూపొందించుకోవాలి. ఓకే. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ విషయాన్ని పట్టుకొని అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలని వీటన్నిటినీ కలిపేసి అల్లు అర్జున్ చాలా కాంట్రవర్షియల్ పర్సన్ అన్న పద్ధతిలో పాత ఇన్సిడెంట్లు కూడా లాక్కొచ్చి పెట్టేస్తున్నారు. బాలీవుడ్కి కానీ మిగతా వాళ్ళకి కానీ అల్లు అర్జున్ ఇమేజ్ కాంట్రవర్షియల్ పర్సనల్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటారు మీరు? ప్రొజెక్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు విషయాలు, అభిమానులు చేసినటువంటి కామెంట్స్ని పట్టుకొని వాటి ఆధారంగా గతంలో ఇప్పుడు ఆ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల సంఘటనలను పట్టుకొచ్చి ఇక్కడ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీంతో లింక్ చేసి. తద్వారా ఆయన పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగిపోతుంది. ఇది ఆపాలి, ఇది అడ్డుకోవాలి. అందుకని వాళ్ళు ఒక లీగల్ నోటీస్ లాంటిది సర్వ్ చేశారు. ఫర్దర్గా ఎలా జరుగుతుంది అనేది చూడాలి. ఇదైతే తప్పే, వాళ్ళ వైపు నుంచి, ఛానల్ వైపు నుంచి జరిగింది తప్పు. వాళ్ళ ఉద్దేశాలు వేరు. వాళ్ళు దీని ద్వారా ఒక హైప్ కోరుకున్నారు. అంటే హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం, ఒక తన ఛానల్ స్థాయిని పెంచుకోవడం కోసం ఇలాంటి వార్తలు సర్క్యులేట్ చేయక్కర్లేదు. జెన్యూన్ క్రిటిసిజం ఏదైనా ఉంటే పెట్టండి, మాట్లాడండి. అతని నటనలో ఈ తప్పు ఉందో లేకపోతే మరొక సబ్జెక్టుకి సంబంధించి మాట్లాడండి. అంతే తప్ప ఆయన మేనేజర్ల గురించి, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనేది కూడా ప్రోటోకాల్లో భాగమని చెప్తోంది ఆవిడ. ఇప్పుడు కరోనా టైంలో షేక్ హ్యాండ్ వద్దనుకున్నారుగా అందరూ వద్దనుకున్నారు. అదే మరి అలాంటి సందర్భంలో ఎప్పుడైనా ఈవిడ ఆయనతో పనిచేసిందేమో. అదేలేండి. అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు అంటే సబ్జెక్ట్ అర్థం చేయించడానికి వెళ్ళిన వాళ్ళతో అలాగే మాట్లాడతారు. ప్రతి సందర్భంలోనూ అలాంటి కండిషన్స్ ఉంటాయని ఎలా అనుకుంటారు ఎవరైనా? అందుకని చాలా అబద్ధాలు ఉన్నాయి దానిలో. ఆవిడ చెప్తున్నటువంటి అంశాల్లో చాలా వరకు వాస్తవ విరుద్ధాలు ఉన్నాయి అనేది అర్థమవుతూనే ఉంది. అందుకని ఇది వాంటెడ్గా అల్లు అర్జున్ మీద, సౌత్ హీరోల మీద వాంటెడ్గా జరుపుతున్నటువంటి దాడిగానే నేను అర్థం చేసుకున్నాను అది.
మా అప్పట్లో రామ్ చరణ్ టార్గెట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేశారు, అవును. మధ్య ప్రభాస్ని టార్గెట్ చేశారు కొన్ని రోజులు. అవును. చూద్దాం ఇంకా. రేపు ఏదైనా హిట్ పడితే ఎన్టీఆర్ మీద కూడా వస్తారు. ఉమ్. ఇది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది.